కేంద్ర ప్రభుత్వం నిన్న అవార్డుల ప్రకటన చేసింది. సో 2025కి గాను మన తెలుగు బిడ్డ అయినటువంటి మందకృష్ణ మాదిగనకు పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఒక తెలంగాణ నుంచి సో మీ పేరును చూస్తూ ఉంటే, మీకు పద్మశ్రీ రావడం చూస్తూ ఉంటే మీకు ఏమనిపిస్తుంది? ఈ పద్మశ్రీ వివిధ రంగాల్లో నిబద్ధతగా వాళ్ళ లక్ష్యాల కోసం పనిచేసిన వాళ్లకు గుర్తింపుగా గౌరవంగా ఇచ్చే పురస్కారం. ఇక్కడ ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకుడిగా అందులో భాగంగా గుర్తింపు వచ్చేసింది. ప్రజా పోరాటాలకు, సామాజిక న్యాయం కోసం చేసే పోరాటాలకు, ప్రజల కోసం ఉద్యమాలు చేసే నాయకత్వానికి, మానవీయ కోణంలో ప్రజా సమస్యల్ని వెలుగులోకి తీసుకొచ్చి చేసే పోరాటాలకు కూడా గుర్తింపు గౌరవం దక్కుతుంది అని చెప్పడానికి ఈ వచ్చిన పురస్కారం సాక్ష్యం. గుర్తించేటోళ్ళు ఉంటే కదా గుర్తింపు వచ్చేది. ఆ గుర్తించిందే పెద్దలు గౌరవ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఈ గుర్తింపును కూడా రాజకీయాలు చేస్తారేమో, సిద్ధంగా ఉన్నారా? ఎవరు ఎట్లా చేసినా తెలుగు సమాజం ముందు, దక్షిణాది ముందు, దేశం ముందు మా నిబద్ధత అనేది అందరికీ తెలుసు కదా. ఈ పోరాటం 30 ఏళ్ళుగా కొనసాగుతున్న సమయంలో ఈ ఎస్సీ వర్గీకరణ చేసే పోరాటానికి బలమైన గుర్తింపే కదా. అది న్యాయమనే కదా, ధర్మమనే కదా. నంబర్ 1. నంబర్ 2, ఎంఆర్పిఎస్ మానవీయ కోణంలో చేసిన ఉద్యమాల ఫలాలు సమాజంలో ఉండే అన్ని వర్గాల పేదలకు ఇవాళ ఆరోగ్యశ్రీ రూపంగా, వికలాంగుల పెన్షన్ రూపంగా, ఇతరాతర సదుపాయాల రూపంగా తెలుగు నేల మీద ప్రతి కుటుంబానికి కొన్ని ఫలాలు అందించిన చరిత్ర కూడా ఎంఆర్పిఎస్కే ఉన్నది. పాలకులకు కొన్ని సమస్యలు ఎదురైనప్పుడు, పరిష్కరించలేనప్పుడు, ప్రతిపక్షాలు కూడా కొన్ని సమస్యల్ని చూసి చూడనట్టుగా మౌనం వహిస్తున్నప్పుడు ఎంఆర్పిఎస్ అక్కడ ప్రజల పక్షాన్ని నిలబడి ప్రభుత్వాల మీద ఒత్తిడి పెట్టి ప్రతిపక్షాలను కూడా కలుపుకొచ్చి కొన్ని విజయాలు సాధిస్తే అవి ప్రజలకు అందుబాటులోకి వచ్చినాయి ఫలాల రూపంగా. ఇక దీన్ని ఎవరు ఎట్లా అనుకున్నా 30 ఏళ్ళ ఉద్యమ చరిత్ర సమాజం ముందు ఉన్నది. మేము ఈ 30 ఏళ్ళలో ఎవరు ఏ పార్టీలో చేరమన్నా మేము చేరలేదు, ఎవరు ఏ అవకాశం ఇచ్చినా మేము తీసుకోలేదు. నమ్ముకున్న ఏ న్యాయమైతే అనుకున్నామో కొన్ని అంశాలు, అది వర్గీకరణ కావచ్చు, ఇతరాతర అంశం కావచ్చు, 30 ఏళ్ళలో మేము ఒక నిబద్ధత కట్టుబడి ఉన్నాం. ఎప్పుడు ఒక అడుగు ముందుకేసిన, ఎప్పుడు మన నోటి నుంచి ఒక మాట వచ్చిన, ఎప్పుడు ఒక పోరాటానికి నిర్ణయం తీసుకున్నా, ఆ సమయంలో న్యాయం వైపు ఉన్నామా లేదా అనేది గీటురాయి. ఈ 30 ఏళ్ళలో ఏ విషయం చూసుకున్నా మేము న్యాయం వైపే నిలబడ్డాం. ఆ న్యాయాన్ని సాధించడం కోసం సంకల్పంతో పోరాటం చేశాం. ఆ పోరాటంలో ఫలాలు అందరికీ అందినాయి. కొన్ని విషయాల్లో ఇంకా అందించాల్సిన బాధ్యత కూడా ఉన్నది. నాకు తెలిసి ఈ పురస్కారం మరింత నిబద్ధతగా ప్రజల కోసం పనిచేయాలని, మరింత పోరాట స్ఫూర్తితో ప్రజల కోసం పనిచేయాలని, దానివల్ల సమాజానికి మరింత మేలు జరిగే విధంగా ఉండాలని ఈ బాధ్యత కూడా మాకు గుర్తు చేసింది. అయితే మళ్ళీ చెప్తున్నా, బహుశా భారతదేశంలో ఉద్యమకారులకు, ప్రజల కోసం ప్రజా సమస్యలు పోరాటం చేసే వాళ్ళకు కూడా ఈ గుర్తింపు గౌరవం రావడం అనేది గౌరవం నరేంద్ర మోడీ గారి వల్లనే అది సాధ్యమైంది. లేకపోతే ప్రజా ఉద్యమాలు చేసిన వాళ్లకు దేశంలో ఈ పథకం, ఈ పద్మశ్రీ అనేది ఎవరికి వచ్చినట్టుగా ఏం కనిపించట్లేదు. అంటే ప్రజా ఉద్యమాల్లో కూడా న్యాయం ఉన్నప్పుడు ఖచ్చితంగా న్యాయం కోసం నిలబడ్డ వాళ్ళకు కూడా ఈ గౌరవం వస్తుందని చెప్పి పెద్దయిన నరేంద్ర మోడీ గారు ఒక సాక్ష్యం చెప్పాడు. ఆయనకు నేను కృతజ్ఞత ఉన్నా. 30 ఏళ్లలో చాలామంది రాజకీయ నాయకులు పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టారు, చాలా ఆస్తులు కూడా పెట్టుకున్నారు. మీరు చూస్తే చిన్న ఇల్లు ఉన్నది, చిన్న ఫ్యామిలీ ఉన్నట్టున్నది. సో ఈ 30 ఏళ్ళలో మీరు కూడా కట్టుకున్న పద్మశ్రీ అవార్డు అని ఒక ఆస్తిగా మీరు భావిస్తున్నారా? తప్పకుండా వ్యక్తిగతంగా ఆస్తులు కూడా కట్టుకునే ప్రయత్నం చేసే లక్ష్యమే అవుతే, మాకు 27-28 ఏళ్ల క్రితం నుంచే మాకు ఎంపీ సీట్లు, రాజ్యసభలు, ఎమ్మెల్సీలు, మంత్రులు ఇవన్నీ వివిధ రాజకీయ పక్షాలు మా ముందు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. దానివల్ల ఒక కుటుంబం బాగుపడుతుంది కావచ్చు, లేదా చుట్టూన్న 100 మంది బాగుపడవచ్చు. కానీ మేము పెట్టుకున్న ఆశయం సాధిస్తే ఒక జాతికి మేలు జరుగుతుంది.
తరతరాలకు మేలు జరుగుతుంది. సేమ్ టైం స్వతంత్రంగా ఉంటే సమాజానికి కూడా మేలు జరుగుతుందని చెప్పి ఎంఆర్పిఎస్ నిరూపించింది. మాకు తెలిసి కోట్ల ఆస్తులు మాకు లేవు. ఇప్పటి వరకు అయితే ఉన్న ఇల్లు ఇప్పుడు ఇది రెంట్ ఇల్లే. కానీ కోట్లాది మంది ప్రజల అభిమానం అనే ఒక ఆస్తిని, అదే సమయంలో పెద్దలు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఒక అభిమానాన్ని, మా వెంకయ్య నాయుడు గారి అభిమానాన్ని, కిషన్ రెడ్డి గారి అభిమానాన్ని, అమిత్ షా గారి అభిమానాన్ని, లేదా సమాజంలో ప్రజల కోసం మాట్లాడే ప్రతి ఒక్కరి అభిమానాన్ని చూరగొన్నమే అభిమానమే వేల 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 కోట్ల రూపాయల కంటే నాకు ఎక్కువ విలువైంది. ఒక ఉద్యమకారుడు అనుకోవచ్చు, లేకపోతే ఒక పోరాట యోధుడు అనుకోవచ్చు. మీ ఇంటి ముందు చూస్తే మొత్తం కార్లు క్యూ కట్టినాయి. పొద్దున్న నుంచి మీకు చాలామంది విషయం చెప్తా ఉన్నారు. ఒక్కసారి మీ ఫ్యామిలీని కూడా మీరు పరిచయం చేస్తే బాగుంటుంది. చాలామంది మందకృష్ణ నా ఫ్యామిలీ గురించి అడుగుతూ ఉంటారు. జ్యోతి 40 ఏళ్ళు 41 సంవత్సరాల క్రితం మాకు మ్యారేజ్ అయింది. నాకు తెలిసి మ్యారేజ్ కాక ముందు నుంచి కొంత అప్పుడున్న పరిస్థితిలో మేము వివక్షతను ఎదుర్కొంటున్న కాలం, బలంగా దౌర్జన్యాలు ఎదుర్కొంటున్న కాలం, అవమానాలు పడుతున్న కాలంలో మేము ఎదురు తిరిగి పోరాటం చేసే సమయంలో మాకు మ్యారేజ్ అయింది. నాకు తెలిసి అప్పుడు పోలీసులు, గొడవలు, జైళ్ళు, ఇవన్నీ అండర్ గ్రౌండ్ ఇవి జీవితాలు గడిపాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను వేసే ప్రతి అడుగులో మా జ్యోతి పాత్ర చాలా కీలకం, మా భార్య పాత్ర కీలకం. ఆమె ప్రోత్సాహం, సహకారం, ఎప్పుడు ఏ రాత్రి ఇంటికి వస్తామో తెలియదు. ఒక రోజు పోతే, వారం పోతే, నెలల తరబడి ప్రజల కోసం ఇంటికి రాకుండా తిరగాల్సిన సందర్భాలు కూడా పిల్లల్ని ఇబ్బంది లేకుండా ప్రోత్సహించి మా పెద్ద కొడుకు కిషన్, చిన్న కొడుకు, మా కూతురు డాక్టర్ కృష్ణవేణి, మా అల్లుడు పృథ్వీ, మా కొడుకు మా కొడుకు, మా అమ్మాయి పెద్ద కొడుకు, అందరు మనవాళ్ళు. ఇప్పుడు జ్యోతమ్మ అన్న అంటే ఎప్పుడు మాట్లాడుతుంటాడు ప్రజాక్షేత్రంలో. మీరు చెప్పాలి, హ్యాపీ మేడ్ కళ్ళల్లో నీళ్ళు కనబడుతున్నాయి. అవును, మరి ఈ పద్మశ్రీ అవార్డు రావడం చాలా సంతోషము. కానీ దాని వెనకైతే అన్ని బాధలే ఉన్నాయి కదా. మాకు 40 ఏళ్ళ పోరాటంలో పెళ్ళైన కాల నుండి 41 సంవత్సరం మాకు పెళ్ళయి అప్పటి నుండి తన ఉద్యమాలు, విప్లవ సమయంలో మాకు మ్యారేజ్ అయింది. ఈ అప్పటి నుండి మళ్ళీ ఇవి 94 నుండి ఈ ఉద్యమాలు పెట్టి తిరుగుతూ ఉన్నాడు. చాలా కష్టాలు పడ్డాము, చాలా బాధలు పడ్డాము, అవమానాలు పడ్డాము, ఎన్నో ఇబ్బందులు, ఇరుకులు, అవమానాలు ఇన్ని పడ్డా దేవుడు ముందుకు నడిపించిండు. తను కూడా ఇప్పటి వరకు ఎన్ని సాధించిండో మీ అందరికీ తెలుసు కదా. ఆరోగ్యశ్రీ కార్డు కానీ, వృద్ధులు, వితాంతులకు, వికలాంగులకు, మళ్ళీ సైకిల్ యాత్రలు, రథయాత్రలు, పాదయాత్రలు, ఆభరణ నిరాదీక్షలు, ప్రతి ఒక్కటి అది ఒకటి పోగానే ఒకటి తను చేస్తూనే ఉన్నాడు. ఎప్పుడు కూడా రెస్ట్ తీసుకోలేదు, ఇంట్లో లేడు. పిల్లలకు కూడా అటాచ్మెంట్ లేదు ఎక్కువ. చిన్న పిల్లలు అన్న పిల్లలు నమ్మేదేసి వెళ్ళిపోయాడు. తన చిన్న బ్యాగ్ వేసుకొని ఈ ఉద్యమం స్టార్ట్ చేసాడు. ఒక చిన్న పలక సంచి లాగా వేసుకొని, ఒక జత ఒంటి మీద, ఒక జత బ్యాగ్లో పెట్టుకొని తిరుగుతూ వచ్చిండు. అసలు మాకు అర్థం కాకపోయేది. మా బాధలు చెప్పుకుందామంటే కూడా తను టైం లేదు. నా పిల్లలు కూడా అంత చిన్న బిడ్డలను పెట్టుకొని నేను ఎక్కడ పెడితే అక్కడ ఉండి ఇప్పటి వరకు ఈ స్థాయి దాకా నా భర్త ఎన్నో ఉద్యమాలలో సాధించుకుంటూ వచ్చిండు. వర్గీకరణ అయ్యే టైంలో మళ్ళీ ఇవన్నీ జరుగుతున్నాయి. మళ్ళీ 1000 గొంతులు 1,00,000 డప్పులు ఇది పెట్టే టైంలో ఇది కూడా మాకు రావడం ఎంతో ఆనందకరంగా ఉన్నది. పద్మశ్రీ అవార్డు రావడము, ప్రధానమంత్రి గారు, మళ్ళీ కిషన్ రెడ్డి అన్న గారు కేంద్రం నుంచి మాకు ఇచ్చిండ్రు. చాలా ఆనందం, సంతోషం ఉంది. మాట్లాడు ఈ మూమెంట్ మళ్ళీ మా డాడీకి పద్మశ్రీ అవార్డు రావడం నేను చాలా గర్వకారంగా ఫీల్ అవుతున్నా. తన కూతురిగా పుట్టినందుకు నేను చాలా గర్వకారంగా ఫీల్ అవుతున్నాను. ఈ అవార్డు ఇచ్చినందుకు భారత ప్రభుత్వానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, కిషన్ రెడ్డి అంకుల్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డాడీ పడిన 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఎంతో కష్టాలు చూశాడు, ఎన్నో పాదయాత్రలు చేశాడు. మొత్తం పేదల కోసమే తన జీవితాన్ని అంకితం చేశాడు. ఎస్సీ వర్గీకరణ కోసం తన సుదీర్ఘ పోరాటం చేశాడు. తన లైఫ్ మొత్తం త్యాగం చేశాడు. మమ్మల్ని కూడా పట్టించుకోలేదు ఎప్పుడు. ఇన్ని సంవత్సరాల్లో మమ్మీ బాధలు, మేము పడిన కష్టాలు కూడా ఎవరికి తెలీదు. ఎన్నో కష్టాలు పడి డాడీ ఇంత దూరం తీసుకొచ్చాడు. ఇంత త్యాగ ఫలితమే తన డాడీకి ఈరోజు దక్కింది. అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలంపూర్ నుండి
అన్న ఫైనల్గా ఒక మాట, ఇప్పుడు 1,00,000 డప్పులు 1000 గొంతుకలు అనేది ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తా ఉన్నారు, వినూతమైనటువంటి ప్రదర్శన అనుకోవచ్చు ఇది. సో ఈ సమయంలో ఈ పద్మశ్రీ రావడం మీకు ఎట్లా అనిపిస్తుంది? ఒక ఉత్సాహాన్ని ఇస్తా ఉందా, రెట్టింపు ఉత్సాహాన్ని? అంటే సహజంగా 2 రకాలుగా అనిపిస్తుంది. ప్రతి సామాజికంగా మాదిగను కాబట్టి, ఉద్యమంలో మాదిగల కోసం పనిచేస్తున్నాం కాబట్టి ప్రతి మాదిగ కుటుంబం ఇవాళ మాకు వచ్చింది అన్నట్టుకున్నది. అంతేకాదు ప్రతి అణగారిన వర్గాలలో ఉండబడే ప్రతి కుటుంబం, అదే సమయంలో న్యాయం గురించి ఆలోచించే కులంతో మతంతో సంబంధాలు ప్రతి ఒక్కరు కూడా ఈ వ్యక్తిగతంగా నాకు ఈ అవార్డు రావడం అనేది, పద్మశ్రీ అవార్డు అనేది వాళ్ళకు వచ్చిన అవార్డుగానే వాళ్ళు భావించుకుంటుండ్రు. అదే సమయంలో ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ అమలు కోసం ఫిబ్రవరి 7న ఏదైతే 1,00,000 డప్పుల గుండె చప్పుళ్ళు 1000 గొంతుల ఉద్యమ పాటలు అనే ఒక సాంస్కృతిక కార్యక్రమాన్ని ఫిబ్రవరి 7న నిర్వహించబోతున్నాం. వర్గీకరణ అమలు చేస్తామన్న ముఖ్యమంత్రి ఇంకా అమలు చేయకుండానే, వర్గీకరణ లేకుండానే ఉద్యోగాలు భర్తీ చేస్తున్న క్రమంలో వర్గీకరణ వ్యతిరేకించే స్వార్థపర శక్తుల ఒత్తిడికి తలొగ్గద్దని, ఇచ్చిన మాట, అసెంబ్లీ ఇచ్చిన మాట వెంటనే నిలబెట్టుకునే దిశగా ముందడుగేయాలని చెప్పి మా ఆవేదన, మా ఆకాంక్ష ప్రభుత్వానికి తెలియచెప్పడం, ఈ ప్రపంచానికి తెలియచెప్పడం కోసమే ఒక వినూత్నమైన కార్యక్రమం. ప్రపంచంలో వాయిద్యాలు ఉన్నాయి, ప్రపంచ దేశాల్లో అన్ని దేశాల్లో ఉద్యమాలు కూడా జరిగి ఉన్నాయి, కానీ ఒక వాయిద్యమే ఒక ఆకాంక్షను తెలియజేసే విధంగా, ఓకే మా డప్పు శబ్దం, మా డప్పు నుండి వచ్చే దరువే మా ఆకాంక్షను తెలియజేసే విధంగా, ప్రపంచానికి తెలియజేసే విధంగా ఒక పోరాట రూపం ఎన్నుకున్నాం. బహుశా ప్రపంచంలోనే సాంస్కృతిక ఉద్యమం మొదటిగా హైదరాబాద్లో జరగబోతుందని అనుకుంటున్నాం. అట్లీ కంగ్రాచులేషన్స్ అన్న, మీ ఉద్యమం ఇంకా ముందుకు పోవాలి, 30 ఏళ్ళు కాదు ఇంకా 60 ఏళ్ళు మీ స్ఫూర్తి అందరికి ఉండాలని కోరుకుంటున్నాను. పెద్ద కంగ్రాచులేషన్ టు డాడీ అండ్ థ్యాంక్స్ టు కేంద్ర ప్రభుత్వానికి. అంతే. ఎట్లా ఫీల్ అవుతారు? హ్యాపీగా ఫీల్ అవుతారు? షూర్. మీరు పెద్ద కోడలు, సో ఏమనిపిస్తుంది మామయ్య గారికి వచ్చినటువంటి పద్మశ్రీ పురస్కారం చూస్తా ఉంది? చాలా సంతోషంగా ఉంటుంది. ఇంత పెద్ద అవార్డు అంటే ఫ్యామిలీ అందరికీ చాలా హ్యాపీ అనేది కంపల్సరీ ఉంటుంది. సో ఒక గుర్తింపు అనేది కష్టంతోనే వస్తుంది. కష్టపడకుండానైతే ఎవరు ఇంత పెద్ద అవార్డు అయినైతే ఇవ్వరు. ఇంత సపోర్ట్ రావడానికి కారణం మెయిన్ ఆయనే సంకల్పం. సో ఎన్ని కష్టాలు, ఎన్ని దెబ్బలు, ఎన్ని అవమానాలు, ఇవన్నీ ఎన్ని ఉన్నా కూడా అరే నేను ఆగిపోవద్దు అని అనుకోలేదు ఎప్పుడు కూడా. ప్రతి ఒక్కదానికి కూడా ముందడుగు వేస్తూనే, కాలు ఫ్రాక్చర్ అయినా కూడా, కాలు బొక్క విరిగినా కూడా వెంటనే పాదయాత్ర చేశారు. సో దేనికైనా ఒక సంకల్పం అనేది చాలా ఉండాలి. సో ఆ సంకల్ప బలమే ఇంతవరకు తీసుకొచ్చిందని మేము చాలా నమ్ముతాం. సో ఆయన సపోర్ట్ అన్నది, సార్ సపోర్ట్, ప్రధానమంత్రి సార్ సపోర్ట్ అండ్ కిషన్ రెడ్డి సార్ సపోర్ట్, సో వీళ్ళ సపోర్ట్తో ఇంకా కొన్ని సాధించాలి, ఏదో చెయ్యాలి అనే ఒక ఆలోచనతో ముందడుగేస్తున్న మామయ్య గారికి ఇంకా ఇంకా గెలుపు రావాలి అని, గుర్తింపు రావాలని చాలా ఆశపడుతున్నాను. అండ్ అత్తమ్మ, సో బయట ఏది సాధించాలన్నా కూడా ఇంట్లో అనేది నిమ్మలం ఉండాలి. సో అది తన వల్ల సాధ్యమైంది. సో అత్తమ్మకు కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. మీకు అనిపించిందా నాన్నగారు ఉద్యమాల్లో పోతా ఉన్నాడు, ప్రజల కోసము ఎప్పుడు బయట తిరుగుతూ ఉన్నాడు, నేను కూడా ఆ రకంగా పోవాలి, మా ఫ్యామిలీ నుంచి కూడా ఇంకొకరు మళ్ళీ పోవాలన్నట్టుగా ఏమైనా అనిపించిందా? అనిపిస్తుంది. మీటింగ్లకు వెళ్తాము, జనరల్గా ధర్నాలకు, ప్రతి కార్యక్రమంలో మా వంతు పాత్ర పోషిస్తాము, కానీ స్టేజ్ మీదకి వెళ్ళాలని అట్లాంటి ఏమి ఉండదు. జస్ట్ స్టేజ్ కింద సామాన్య ప్రజల లెక్కనే కూర్చుంటాము. పక్కన వాళ్ళు కూడా తెలియదు వీళ్ళు వాళ్ళ కొడుకులా కూతురులా అని. చాలా అలా పెంచారు మా నాన్న అమ్మ. కృష్ణ మాదిగన్న అంటే ఆయన మాట్లాడే మాటలు ఎంతోమందిని చైతన్యపరిచినాయి. సో ఒక కుటుంబంలో మీరు నిత్యం ఆయన మాటలు వింటూ ఉంటారు, ఆయనతో చూస్తూ ఉంటారు, మీకేమనిపించదు ఆయన మాట్లాడే మాట? మాకు కూడా చైతన్యం వస్తుంది, మాకు కూడా పాల్గొనాలని ఉంటుంది, మాకు కూడా చేయాలనిపిస్తుంది. పాటలు పాడతాము, మేము కూడా అన్నీ చేస్తాం. మా వంతు పాత్ర కంపల్సరీ ఉంటుంది. అమ్మ మేమంతా ఎప్పుడు ప్రతి మీటింగ్కి వెళ్తాము. ప్రతి డాడీ ముందడుగు చేస్తున్నంటే మా అమ్మ పడ్డ కష్టము, డాడీ ఎప్పుడు వస్తాడో మాకు మిడ్ నైట్ మేము పడుకున్న తర్వాత వస్తాడు, మేము లేవకముందే వెళ్ళిపోతాడు. అలా 30 సంవత్సరాలు మేము చూస్తూనే ఉంటాను. అలానే పెరిగాము, ఇప్పటికీ అదే కంటిన్యూ అవుతుంది. ఏమైనా సాంగ్ పాడతారా? ఓకే, జస్ట్ కంగ్రాచులేషన్ టు డాడీ
అండ్ థ్యాంక్స్ టు ప్రధాని మంత్రి మోడీ గారికి, కిషన్ రెడ్డి అన్న గారికి, బీజేపీ గవర్నమెంట్ వల్లనే సాధ్యమైంది. వేరే గవర్నమెంట్ ఉంటే ఎవరు ఇవ్వపు. నరేంద్ర మోడీ గారు ఉన్నాడు కాబట్టి, మన బడుగు బలహీన వర్గాలు ప్రధానమంత్రి కాబట్టి మన ఈ సామాజిక న్యాయం అనేది ఇప్పుడు న్యాయంగా జరిగింది ఈ గవర్నమెంట్లో. థ్యాంక్ యూ. ఇది మందకృష్ణ మాదిగకు సంబంధించి దాదాపు 30 ఏళ్ళ పోరాటానికి ఫలితం అనుకోవచ్చు పద్మశ్రీ. సో ఇప్పటికి కూడా రెంట్ హౌస్లోనే ఉంటున్నారు. సో చిన్న కొడుకు కదండి మీరు? ఓకే. కార్తిక్ సో ఏమనిపిస్తుంది మీకు చూస్తుంటే? చాలా ఎమోషనల్ మూమెంట్ అండి. లాస్ట్ నైట్ నుంచి అసలు మాకు నిద్ర లేదు. ఇంకా ఇది కలన నిజం అన్నట్టుగా ఉంది. డాడీకి ఇది ఎప్పుడో రావాలి. అదే డాడీని ఇంకా ఎవరు గుర్తించలేదు. ఇక ఎన్ని గవర్నమెంట్లు వచ్చినా ఇది గుర్తించలేదు అని ఒక బాధ ఉండేది. కానీ పెద్ద ఆయన సామాజిక స్పృహ సామాజిక స్పృహ ఉన్న పెద్ద మనిషి కాబట్టి ఆయన డాడీని గుర్తించి ఫైనలీ సో ఆ అవార్డు వచ్చినందుకు మేము గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ సో ఇది సో మందకృష్ణ మాదిగ నివాసం మనం చూసుకోవచ్చు. చాలా చిన్న ఇల్లు, సో చిన్న కుటుంబం, చాలా రెంట్కు ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.